ఎవరిని అడిగి కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు కడుతున్నావు బిడ్డ, అవంతా వేస్ట్ అయిపోతుంది అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాశాడు? నువ్వు రేవంత్ రెడ్డిని నువ్వు చెప్పిందే నిజమైతే అనుమతులు వచ్చి ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయడు కదా. అంటే నువ్వు ఫాల్స్ మాట్లాడినావు, ఫాల్తు మాట్లాడినావు, అనుమతులు రాలేదు కనుకనే ఈ ఉత్తరం వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఫాల్తు మాటలు, ఫాల్స్ మాటలు మాట్లాడు బంద్ చేయి. సో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాల్సింది, బీఆర్ఎస్ ప్రభుత్వం యూనిలాటరల్గా మార్చలేదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ టు కన్విన్స్ మహారాష్ట్ర. కాంగ్రెస్ ప్రభుత్వం ముషరఫ్ మంత్రిని కలిసినాం, గిరీష్ మహాజన్ కలిసినాం, కేసీఆర్ స్వయంగా వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలిసినరు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం. నంబర్ 1. మీన్ వైల్ కేంద్ర ప్రభుత్వం నీళ్ళే లేవురా నాయన, ప్రత్యామ్నాయం చూసుకోవాలి 1 కాదు 3 ఉత్తరాలు రాసింది. అంటే మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిరికిచ్చి అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ అనుమతి ఇచ్చిన చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. ఒకవైపు వైల్డ్ లైఫ్, ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోదు, ఇంకొక వైపు నీళ్ళే లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్, ది అథారిటీ ఆఫ్ ద కంట్రీ, ఎవరైతే నీళ్లు ఉన్నాయా లేదా తేల్చేది, ద అథారిటీ ఫర్ దిస్ కంట్రీ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ద యూనియన్ మినిస్టర్ ఉమాభారతి wrote a letter saying that there is no water, please look at ఆల్టర్నేట్ చూసుకోండి అని చెప్పిండ్రు. అయినా మేము మీలాగా కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టాలనా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు దవి మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? మీరు తప్పు చేసి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. ఏదో సిగ్గుందా జీడి గింజ అంటే నేను మొత్తం నల్లగానే ఉన్నా నాకేమవుతుంది అన్నదట. అట్లున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్లల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాలు 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరకముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు అని అడుగుతున్నా. ఇంకా అవినీతి గురించి మాట్లాడతాడు. మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని 2,700 కోట్ల రూపాయలు లేపి 2,328 కోట్లు లేపిన మీరు అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడం. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అని. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఈ ప్రాణహిత చేవేళ్ల గురించి అడగోలు మాట్లాడిండు. ఇవాళ సూదపూస లెక్క మాట్లాడుతుండు. ఇక రంగులు మారంగానే, చొక్కాలు మారంగానే, పార్టీలు మారంగానే నీ స్టాండ్లు మారుతాయి. కానీ ప్రజలు మారరు కదా. నువ్వు మార్చుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. అంటే ప్రతి అబద్ధం నేను జస్ట్ ఇంకా పేజ్ 1లోనే ఉన్నా. ఆయన రాసుకున్న ప్రతి పాయింట్కు నేను ఆన్సర్ ఇస్తాను. ఎన్ని అబద్ధాలో చెప్పదలుచుకున్నా. నంబర్ 2, పెద్ద నిన్న పోజులు కొడుతుండు. రిటైర్డ్ ఇంజనీర్లు వద్దే వద్దన్నారట. కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 21/1/2015 నాడు జీవో 28 ద్వారా ఆయన వేసిన కమిటీ మేడిగడ్డ కట్టద్దన్నది అంటాడు. ఎన్ని అబద్ధాలు! ఇది అసెంబ్లీలో కూడా ఇట్లే ఫస్ట్ పేజీలో ఒక లైను, థర్డ్ పేజీలో ఒక లైన్ చదివితే దొరకబట్టి నేను బయట పెట్టినా. మళ్ళీ అదే అబద్ధం నిన్న మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ రిపోర్ట్లు కూడా బయట పెట్టా. నథింగ్ రాంగ్.
ఎక్కడ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, నిపుణుల కమిటీ చెప్పలేదు. ఆ విషయం నేను చెప్తలేను, వాళ్ళే చెప్పిండ్రు, దాన్నే బయట పెడతా. ఇప్పుడు దెర్ ఆర్ 2 రిపోర్ట్స్. ఇది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. ఈ కమిటీలో పేజ్ 6 పైకి పోబావు, పైకి పేజ్ 5 రైట్, పేజ్ 6 కింది రైట్, పేజ్ 6 paragraph 3 you can see. Barrage site on main river Godavari near Medigadda, Mahadevpur. The Honorable CM has ordered the irrigation department to explore the possibility of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin, and to examine whether 160 TMC water can be directly lifted, taken to Midmaner reservoir. You can see. Koncham kindi kan babu. This is the point. To examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmaner reservoir. అంటే ఆ కమిటీకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంది? మేడిగడ్డ నుంచి 160 టీఎంసీల నీళ్లను నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు అని కమిటీ చెప్పింది. చెప్తూ కిందేమన్నది, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రపోజ్డ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ feasible in view of less width of Godavari river. As per topo study of the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra state. So, ఏమన్నది కమిటీకి ఇచ్చిన బాధ్యత ఏంది? గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొచ్చా, ఆ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా డైరెక్ట్గా మిడ్మానేరుకు నీళ్లు తీసుకుపోవచ్చా? కమిటీ ఏమన్నది? ఎస్, మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అని చెప్తూ నేరుగా తీసుకుపోవచ్చా అనే దాని మీద సాధ్యం కాదు అని చెప్పింది. ఎందుకు అంటే మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నది, మీకు నేరుగా ఇది తీసుకుపోయే అవకాశం లేదు అని చెప్పింది. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? మేడిగడ్డ దగ్గర కట్టద్దు అన్నది. ఆ కమిటీయే జస్టిస్ ఘోష్ కమిషన్ వాళ్ళని కూడా, ఆ రిటైర్డ్ ఇంజనీర్లని ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ పిలిచింది. దిస్ ఈజ్ ఎ నోటరైజ్డ్ డాక్యుమెంట్. ఘోష్ కమిషన్కు నోటరీ రూపంలో నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఇది నాకు ఎట్లా వచ్చిందని కూడా మీరు అడగవచ్చు. నేను ఘోష్ కమిషన్ని అడిగిన, రిటైర్డ్ ఇంజనీర్లు మీకు ఏమైనా అఫిడవిట్ ఇచ్చిండ్రు నాకు కావాలని వ్రాతపూర్వకంగా కమిషన్ అడిగిన, కమిషనే నాకు ఇచ్చింది ఈ డాక్యుమెంటు, మాకు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ఇది అని నాకు ఘోష్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది 6/6/2025 నాడు నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. బాబు, గో టు ద పేజ్ నంబర్ 5. పేజ్ నంబర్ 5 ఏం చెప్పింది నిపుణుల కమిటీ? మీరు చెప్పింది ఇందాక ఫస్ట్ రిపోర్ట్ చూసినారు. నౌ దిస్ ఇస్ ద సెకండ్ రిపోర్ట్. ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7th April 2015, అంటే ఫస్ట్ రిపోర్ట్ ఆన్ barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption, and also has to pass through the coal belt areas. మేడిగడ్డ దగ్గర పాసిబులే, కానీ నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు. కొంచెం పైకి కొని బాబు, అరే ఆగమాగం చేస్తుంది బిడ్డ, కొంచెం కింది కానీ మంచిగా 2 పారాగ్రాఫ్లు కనబట్టేట్టు పెట్టు. రైట్, కొంచెం లెఫ్ట్కి జరుపుకో. రైట్, సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డ్రాప్డ్ ద ప్రపోజల్ ఆఫ్ టేకింగ్ వాటర్ direct from Medigadda barrage to Midmaner reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 125 packages approved by erstwhile Andhra Pradesh government during 7 and 9. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణ కమిటీని పట్టించుకోలేదు, దాచిపెట్టిర్రు, పక్కకు పెట్టిర్రు అని చిల్లరగా అబద్ధాలు మాట్లాడాడు. నౌ వాట్ ద రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ సేయింగ్? మా రిపోర్టు చూసినాకనే, మా రిపోర్టు ఆధారంగానే నేరుగా మిడ్మానేర్ తీసుకుపోయేదాన్ని డ్రాప్ చేసుకొని
గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయినరు. ఇది మా సూచన, పాటించిండ్రు, మేము చెప్పినట్టే విన్నరు అనే మాట అఫిడవిట్ రూపములో నేరుగా ఘోష్ కమిషన్కి ఇచ్చిండ్రు. లాస్ట్ పేజ్ సంతకాలు చూపి ఒకసారి, లేదా పేజ్ కూడా సంతకాలు ఉన్నాయి చూపి, లేదా లాస్ట్ పేజ్ పెట్టా, ఇగో లాస్ట్ పేజ్ తీసుకుపో, సంతకాలు పేర్లు కూడా ఉంటాయి. నిన్న రేవంత్